గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనలో కీలక మార్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జిహెచ్ఎంసీని 3 విడి కార్పొరేషన్లుగా విభజిస్తూ నేడు అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. నగర విస్తీర్ణం జనాభా విపరీతంగా పెరగడం వలన పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే 3 కార్పొరేషన్లను కొత్త పరిపాలన నిర్మాణం ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్లుగా 3 కార్పొరేషన్లుగా విభజించినట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 కార్పొరేషన్లకు అవసరమైన కార్యాలయాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయం కొనసాగుతుంది. అదేవిధంగా తార్నాకలోని ఊయా కార్యాలయాన్ని గ్రేటర్ మల్కజ్గిరి కార్పొరేషన్ కార్యాలయంగా వినియోగించనున్నారు. అదేవిధంగా మాదాపూర్ లోని నాఫ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వార్డుల విభజన చూసుకుంటే కనుక వార్డుల పరంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేషన్ లో 150 వార్డులు ఉన్నాయి. అయితే గ్రేటర్ మల్కజ్గిరి కార్పొరేషన్ లో 74 వార్డులు ఉన్నాయి. అయితే గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ లో 76 వార్డులు అయితే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. జోన్ల విభజన కూడా ఇప్పటికే ఖరారైపోయింది కాబట్టి ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి, కుత్బులాపూర్, చెల్లింగంపల్లి జోన్లలో గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ పరిధికి రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల వరకు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో జిహెచ్ఎంసీ ఎన్నికలు 6 నెలల లోపల నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆగస్టు నాటికి అయితే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అప్పటి వరకు 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. స్పెషల్ ఆఫీసర్ గా గ్రేటర్ హైదరాబాద్ కు ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఉండగా గ్రేటర్ మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ సైబరాబాద్ లేదా షెర్లింగంపల్లికి శిక్షణ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే జిహెచ్ఎంసీ విస్తీర్ణం జనాభా నేపథ్యంలో గతంలో 650 చదరపు కిలోమీటర్ల వరకు పరిమితమైనటువంటి జిహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం సుమారు 2050 చదరపు కిలోమీటర్లు పెరగనున్నట్టుగా తెలుస్తుంది. నగర జనాభా కూడా దాదాపు 1,34,00,000కు చేరుకోవడంతో పరిపాలన భారంగా మారింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా అయితే ప్రజలు మరింత సమీపంగా వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు జిహెచ్ఎంసీ మొత్తం రోజులుగా కూడా కార్పొరేటర్ల చివరి రోజు కాబట్టి ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి వాళ్ళు ముగిసిన వెంటనే మరి కాసేపట్లో కొన్ని గంటల లోపల అయితే ఈ యొక్క అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.